బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్తను మీ ముందు తీసుకురాబోతున్నాను. విజయవాడ నగరంలో ఒక సోషల్ మీడియా వేదికగా ఒక కల్చర్ అయితే రన్ అవుతుంది. అది ఎక్కడా కాదు, విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని పిఎన్టీ కాలనీ ప్రాంతము, అదేవిధంగా రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల్లో ఒక సోషల్ మీడియాకు సంబంధించిన ఒక కల్చర్ అయితే మాత్రం రన్ అవుతుంది. అదేంటా అని నేను దాని గురించి కొద్ది పరిశోధన చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని ముఖ్యంగా పూణే, వికారాబాద్ ప్రాంతాల్లో వీధి కుక్కలని నియంత్రించండి అంటూ అక్కడ ప్రజలు వేడుకున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకపోవడం వల్ల మరి అక్కడ ప్రజలు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. ఏంటంటే, ఎర్రటి రంగు నీళ్లు ఉన్న బాటిల్ని తాడుతో కట్టి ఇంటి ముందు వేలాడి తీస్తే వీధి కుక్కలు అక్కడికి రావటం లేదంట. అంటే దీనికి సంబంధించి అసలు ఆ రంగు నీళ్లను చూస్తే వీధి కుక్కలు ఎందుకు రావు, దీనికి శాస్త్రీయంగా ఎటువంటి దీనికి సంబంధించిన ఆధారాలు లేనప్పటికీ మరి వీధి కుక్కలు ఎందుకు రావటం లేదనే అంశాలను పరిగణలో తీసుకుంటే ఆ రంగు నీళ్లు చూసి భయపడి అక్కడి నుంచి వీధి కుక్కలు పరారవుతున్నాయి. అదేవిధంగా అక్కడ మూత్ర విసర్జన అయితే చేయట్లేదనే అంశాలు అయితే మాత్రం అక్కడ ప్రజలు తెలియజేసిన నేపథ్యంలో అది ఇటు మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ మరి ప్రజల నుంచి ప్రజలకి, వికారాబాద్ నుంచి విజయవాడకి ఆ కల్చర్ చేరింది. మొత్తంగా విజయవాడ ప్రాంతంలో ఈ రంగు నీళ్లు కట్టడం ప్రస్తుతం జరుగుతున్న అంశము. ఇదివరకు మనం గతంలో మన చిన్ననాటి సమయంలో మరి ఓ స్త్రీ రేపురా అని గుమ్మాలకి రాసేవాళ్ళు. ఎందుకనంటే అప్పట్లో దెయ్యాల బెడద ఎక్కువగా ఉండేది, దెయ్యాల గురించి భయపడేవాళ్ళు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటి ముందు కూడా ఓ స్త్రీ రేపురా అంటూ రాసేవాళ్ళు. ఇలాంటి కల్చరే ఇప్పుడు వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు వినూత్నమైన ఆలోచనలు చేసి ఇలా రంగు నీళ్లు ఏదైతే మన వంటింట్లో ఉండే ఎర్రటి రంగు, ఇప్పుడు కారం కావచ్చు, ఇలా ఎరుపు రంగులో ఉండే నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటి బాటిల్ని ప్లాస్టిక్ బాటిల్లో నింపి వాటి తాడు కట్టి దాని ద్వారాగా ఇంటి ముందు కట్టడం జరుగుతుంది. మరి అక్కడ ఆ ప్రాంతంలో వీధి కుక్కలు అయితే ఉండటం లేదనే అంశం అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ అవుతుంది. మరి విజయవాడ వ్యాప్తంగా ఈ కొత్త కల్చర్ రావడంతో వీధి కుక్కల బెడద కూడా లేదని స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి అనేకమైన వింతల విశేషాలు ఎప్పుడు బెజవాడ న్యూస్ బీటీవీ మీకు అందిస్తుంది కాబట్టి దయచేసి ఛానల్ ఆదరించి ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్. నమస్కారం.